జీవపు డంబా నుండి తీసివేసివేయండి అయ్యా. ఆయన ఆత్మీయ ఫలాలతో, ఆత్మీయ వరాలతో, ఆత్మీయ అభిషేకముతో నింపబడి నీలో ముందుకు కొనసాగే కృపను అనుగ్రహించండి నాయనా. నేనేమై ఉన్నా నీ దయవలనే అయ్యా. నేను ఏమి చేయుచున్నాను, మీరు నాకు తోడుగా ఉండండి ఆయన. నా కష్టాల్లో తోడు ఉండేవారు, నా నష్టాల్లో తోడు ఉండేవారు. కష్టము కలిగిన, బాధలు కలిగిన, వ్యాధులు కలిగిన, శ్రమలు కలిగిన నిన్ను విడిచిపెట్టకుండా నీలో ముందుకు కొనసాగే కృపను అనుగ్రహించండి. శ్రమలందు మేము నలుగుతున్న సమయంలో మీరు మాకు తోడుండే దేవుడు, మమ్మల్ని విడిపించే దేవుడు, మమ్మల్ని ఆదరించే దేవుడు, మమ్మల్ని కాపాడే దేవుడు. మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. మేము తెలుసో తెలియకో మా స్నేహితుల పట్ల, మా తోటి వారి పట్ల, లేకపోతే మా బంధువుల పట్ల చేసిన తప్పులు, పొరపాట్లు క్షమించండి. అలాగే నాయన మా పట్ల ఎవరైనా తప్పులు చేస్తుంటే వాళ్ళకు కూడా క్షమించండి నాయన. మేమందరం ఒకరికొకరు క్షమాపేక్ష కలిగి, క్షమించే గుణము కలిగి మేమందరం జీవించే కృపను అనుగ్రహించండి. ఒకరికొకరు మేము హెచ్చింపుకుపోకుండా తగ్గించుకుని బ్రతికే కృపను అనుగ్రహించుకోండి. తగ్గించి జీవించి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీ వందనాలు, స్తోత్రాలు. నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి అయ్యా. ఆత్మీయ ఆహారం ద్వారా బలపడే కృపను అనుగ్రహించండి అయ్యా. ఆత్మీయ ఆహారం ద్వారా స్థిరపడే కృపను అనుగ్రహించండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. దానికంటే ముందు ఒక్క నిమిషం పాటు స్తోత్రం చెప్తాం. యేసయ్యా నా కుటుంబాన్ని కాచి కాపాడినందుకు స్తోత్రం, స్తోత్రం. వరుసెట్టి స్తోత్రాలు చెప్పండి. కుటుంబాన్ని కాచి కాపాడినందుకు, భర్తకు తోడుగా ఉన్నందుకు, భార్యకు తోడుగా ఉన్నందుకు, పిల్లలకు తోడున్నందుకు స్తోత్రం చెప్తాం. యేసయ్యా నా కుటుంబాన్ని అంతా కాచి కాపాడినందుకే స్తోత్రం, 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 స్తోత్రం. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈరోజు నీ సన్నిధికి తీసుకొచ్చినందుకే స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం. నా భర్త పనిలో మీరు తోడుగా ఉన్నందుకే స్తోత్రం అనే పదం చెప్పలేకపోతే నిన్నేమనాలి నాయనా. నా భార్యకు తోడుగా ఉన్నందుకే నాయన, నా కుటుంబాన్ని కాచి కాపాడినందుకే నాయన నీకే వందనాలు, స్తోత్రాలు. మా ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. మేము తెలిసి చేస్తున్నామో తెలియక చేస్తున్నామో, లేకపోతే ఒకరు చెప్తే నేను చేయాలనే ఉద్దేశం మాలో ఉందో నాకు తెలియదు. కానీ వాళ్ళు ఏ మనసుతో నీ మాటలు వింటున్నారో, ఏ మనసుతో నీ సన్నిధిలో వారు జీవిస్తున్నారో సమస్తము నీకు తెలుసయ్యా. వారి యొక్క పరిస్థితిని అంతా నీ చేతిలో పడుతున్నాం. ఆత్మీయంగా నీలో ఫలించబుద్ధి చెందే కృపను అనుగ్రహించండి అయ్యా. నాయన ఈరోజు నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. ఆత్మీయంగా నీలో అభివృద్ధి చెందే కృపను అనుగ్రహించండి నాయన. వట్టిగా వచ్చిన నన్ను నీ నిండైన ఆత్మీయాహారంతో నింపి పంపించండి. ప్రతి ఒక్క విషయంలో మీరు తోడుగా ఉండని ప్రార్థించేద్దాం. అలా ప్రార్థనలో ఉండగా ప్రేరేపణలు కలిగిన వారు స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ ఎవరో ఒక్కరు మాత్రమే క్లుప్తమైన ప్రార్థన గట్టిగా చేయండి. నిర్గమాకాండం 34వ అధ్యాయము 20వ వచనం. గొర్రె పిల్లని ఇచ్చి గాడిద తొలి పిల్లను విడిపింపవలెను. దాని విమోచింపని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. 13వ అధ్యాయం ఎవరు రాలేదు కదా, నువ్వే చదివి. 13వ అధ్యాయం 13వ వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. అందరూ దయచేసి సర్దుకొని కూర్చోండి. అందరూ కూడా ఎవరి స్థలాల్లో వారు కూర్చోండి. చేతులు ఎత్తి అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెబుతాం.
స్తోత్రం, స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపతో దేవుడు ఏర్పాటు చేసినటువంటి కూడికలు అద్భుతంగా ప్రభు జరిగిస్తున్నారు. రాత్రితో 16 కోటాలు జరిగాయి. రేపు మళ్ళా 17వ కోటం ప్రారంభమవుతుంది. గొప్ప సంగతి ఏంటంటే ఈ సంవత్సరం చాలామంది పాలు పొందుతున్నారు. చర్చ ఖాళీ ఉండలేదు అసలు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూర్చుంటున్నారు. ఎక్కువ పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ పాలు పొందుతున్నారు. దేవుడు మిమ్మల్ని అందరిని మిక్కిలిగా ఆశీర్వదించగాక. అందుకే ఈ కూటం 9 గంటలకల్లా ముగిస్తున్నాం. గడిచిన రాత్రి అయితే ప్రార్థన సీటీలు బాగా ఎక్కువ వచ్చేసాయి. అని చేతి ఏసీ దాన్ని ఏం చేయాలి కూడా ఆయనకు అర్థం కాలేదు. అదే 10 నిమిషాలు కొంచెం లేట్ అయింది. ఆ విధంగా మరి కొంచెం ఒక పావు గంట 10 నిమిషాలు కొంచెం లేట్ అయింది రాత్రి.